నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు కిలో ₹2 బియ్యం ప్రవేశపెట్టారని అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు 2014-19లో అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదవాడి ఆకలి తీర్చేందుకు ₹5కే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని 3 పూటలా అందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్ పవర్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతతో కలిసి మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లను మూసివేశారని, వాటి కోసం నిర్మించిన భవనాలను నిరుపయోగం చేశారని మంత్రి స్వామి అన్నారు. పేదల కోసం వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. అందులో 4 ఒంగోలులో, చీమకుర్తిలో 1 ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాలో మిగిలిన అన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు. అన్న క్యాంటీన్లలో భోజనం చేసిన పేదవాళ్లను బిచ్చగాళ్లతో పోల్చి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజాహితాన్ని కోరుకునే ప్రభుత్వం ప్రతి మండలంలో అన్న క్యాంటీన్లను పెట్టి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. పట్టెడు అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు 17లో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ₹5 చొప్పున రోజు ₹15కి నాణ్యమైన భోజనం, రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. 2019 తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం. ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చీమకుర్తిలో 1 ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికీ కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్న క్యాంటీన్ల మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళంతా త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో ₹25 లక్షల పెట్టి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని, ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒంగోలులో ఒకేసారి 4 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా సంతృతులపాండి వర్గంలో చీమకుర్తిలో ప్రారంభిస్తున్నందుకు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పథకానికి అవసరమైతే సూచనలు, సలహాలు ఇవ్వండి, అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పేద వర్గాల ప్రజలు ఒంగోలు నగరంలో ఎక్కువ మంది ఉంటారని, దీంతో పాటు బయట ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం
నిత్యం ఒంగోలు పట్టణానికి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని 4 ప్రాంతాల్లో ఆనాడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చుకునేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని క్రొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో 4 క్యాంటీన్లలో గత కొన్ని రోజులుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు చూపుతో కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు. పేదవారికి మేలు జరగాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు దాతలు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్, కమిషన్ జస్వంతరావు, ఇంజనీరింగ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, నాయకులు బండారు మదన్, కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలులో మేజర్ ఎక్కడైతే లేబర్ ఎక్కువగా ఉంటారో, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో, అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. కర్నూలు రోడ్డు, అదేవిధంగా మార్కెట్, కొత్త మార్కెట్లో ఒక దగ్గర, నెక్స్ట్ కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర 4 చోట్ల ఆ రోజు ప్రారంభించి 14-19లో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు 5 రూపాయలకి అన్నం తినే విధంగా బయట ఊరు నుంచి వచ్చినాడు ఈరోజు 100 రూపాయలకి 120 రూపాయలకి మెస్సుల్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది. అవన్నీ ఆపి సచివాలయం చేసి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ 2 నెలలు కూడా మేమంతా కూడా కంటిన్యూ చేసాం. చాలామంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం, ఈ 4 కూడా 2 నెలల నుంచి చేస్తూనే వచ్చాం. ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ తరఫున ఈరోజు జరిగే విధంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి పేదవాడు దీన్ని ఉపయోగించుకోండి. బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు, అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మటానికి వస్తాడు. అనేక కార్యక్రమాల మీద ఒంగోలు వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ 5 రూపాయలకి తిని వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలతోటి 4 ప్లేసెస్లో ఈరోజు అరేంజ్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్తో సహా 3 పూట్లు ఉండేటట్టుగా 15 రూపాయలకి అన్ని విధాలు కూడా తినే విధంగా ఈరోజు ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా 10 మందికి భోజనాలు పెట్టాలనేది మనం అంతా అనుకుంటూ ఉంటాం. దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి. ఆ రోజు స్టేట్లో ఎంత ఇద్ది అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు, జిల్లాలో ఎంత ఇద్దో కూడా చేస్తున్నారు. దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే కార్యక్రమాలంతా కూడా వాళ్ళ పేరు మీద జరిపే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా కూడా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు దీనికి డొనేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పేదవాడు తినాలనే సంకల్పం కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరూ 10 రూపాయలు సంపాదించే దాంట్లో 1 రూపాయి దానం చేస్తే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మన సరస్వతి కాలేజెస్ చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇవాళ 1 లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు. అది కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక అకౌంట్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉందని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెబుతున్నారు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ ఎంపీ చింతా మోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 800 కోట్లు ఖర్చు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి 1000 కోట్లు ఖర్చు పెట్టారని, పోలవరం ఇంకా పూర్తి కాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని, డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏమిటో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడటానికి వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. హత్య చేసిన వ్యక్తులకు శిక్షలు పడటం లేదని, వారిని యథేచ్ఛగా తిరిగేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో గతంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్రం కూడా చట్టాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, మన్నే ప్రసన్నకుమార్,
దళిత మహాసభ నాయకులు పాలడుగు విజయేంద్ర బహుజన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ఏపీ అంటాడు. ఏపీ మనం కూడా అంటాం. ఏపీ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. సరే, పోలవరం మరి గత 40 సంవత్సరాలుగా పని జరుగుతూ ఉంది. రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? మరి ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య ఏదో నోరు తెరుస్తున్నాడు ఆయన అక్కడక్కడ. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు? ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఇది చెప్పమని నేను కనీసం 10 సార్లు అడిగాను చంద్రబాబు నాయుడిని. ఆయనకి వినపడినట్టుగా తెలియనట్టుగా ఏదో పోతున్నట్టు నాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా టేబుల్ కింద చేతులు పెట్టాడా? ఎందుకు నీకు భయం? నీకేమి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులు ఏమి లేవే, నీ పైన ఏమీ లేవు, ఎందుకు భయపడుతున్నావు? పోలవరం పైన ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని నేను నిన్న చెప్తాడనుకున్నాను, చెప్పలేదు ఆయన. కనీసం రాబోయే నెలలో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా తయారైపోయింది. దాదాపు 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారంటున్నారు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు? అంటే దాదాపుగా ప్రతి ఒంగోలు జిల్లాకు కూడా 30,000, 25,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండాలి. ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత ఏ జిల్లాకు వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు అనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. కలెక్టర్ తమీం అన్సారియా తేనేటి విందు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ఒగ్గన నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, మేయర్ గంగాడ సుజాత, కలెక్టర్ భర్త మార్క్ఫెడ్ ఎండి మునజీర్ జిలానీ, ఎస్పీ దామోదర్, జేసీ గోపాలకృష్ణ, ఏఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. అతిథులను కలెక్టర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాటలు పాడి అధికారులను, ప్రజాప్రతినిధులను ఉత్సాహపరిచారు. అట్ హోమ్ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఒక ముందు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు, దామోదర్ గారు వారికి కూడా, అండ్ ఎండి గారు కూడా. సార్ ఐ కుడెంట్ గెట్ యువర్ నేమ్ ఆల్సో, ఎండి మార్క్ఫెడ్ వారు కూడా ఉన్నారు. అందరు అధికారులు కూడా, అందరూ కూడా మాగుంట కుటుంబం తరపున ప్రత్యేకంగా మీ అందరికి కూడా 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ मेरे सपनों की रानी कब आएगी तू, आई रत मस्तान कब आएगी तू, बीत जाए जिंदगी कब आएगी तू, चलिया तू चलिया, मेरे सपन में तू एक बार आएगी तू, आई रत वाले बेले तू आएगी तू, बीत जाएगी जिंदगी की आएगी तो, चलिया तू चलिया।
ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. వసంతైన రోజు వసంతాలు పూచేనే ఆ వసంతాలు పూచేనే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పాటలు పాడి మన అందరి మనసును తనూజ రాజస్థానీ శ్రీనివాస్ గారు టైం ఎట్ హోమ్ ది ఫెలిసిటేషన్ గ్రాటిట్యూడ్ ది ఫెలిసిటేట్ గుడ్ మూమెంట్ అండ్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను జిల్లా వీఆర్లో రిపోర్టు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా, పొదిలి ఎస్ఐ గొట్టం కోటయ్య, మార్కాపురం రూరల్ ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు నాయక్, దర్శి ఎస్ఐ ఆర్ సుమన్, జరుగుమల్లి ఎస్ఐ వి వెంకటేశ్వరరావు, పొన్నలూరు ఎస్ఐ ఎంవి రాజేష్లు తక్షణం విధుల నుంచి రిలీవ్ అయి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అద్దంకి పట్టణం సమీపంలోని తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. మేదరమెట్ల అద్దంకి మధ్యలో రామకృష్ణాపురం వద్ద ఈ ఘటన జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై తిరుపతి నుండి హైదరాబాద్కు వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. రోడ్డు మరమ్మతులు చేస్తున్న తరుణంలో డైవర్షన్ వద్ద పెట్టిన ఇనుప డ్రమ్ములు కనిపించకపోవడంతో బస్సు డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలు కావడంతో క్షతగాతులను ఒంగోలు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్సులోని మిగిలిన ప్రయాణికులను హైదరాబాద్కు ఇతర బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. మేదరమెట్ల అద్దంకి మధ్యలో ఉన్నాం. ఓకే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జూనియర్ డాక్టర్పై హత్య చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేసిందని, ఆ హత్యకు నిరసనగా వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జాలాది మణిబాబు అన్నారు. ఘటనకు నిరసనగా 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఒకరోజు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ శాఖ తెలియజేసిందని పేర్కొన్నారు. ఈ అసౌకర్యాన్ని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో వైద్యులపైన, వైద్య సిబ్బందిపైన, వైద్యశాలలపైన గత కొన్నేళ్లుగా దాడులు జరగటం సర్వసాధారణం అయిపోయింది. దానికి పరాకాష్ట అన్నట్లుగా ఆగస్టు 9వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ వైద్యశాలలో డ్యూటీ చేస్తున్న ఒక మహిళా జూనియర్ డాక్టర్ని అత్యంత అమానుషంగా, సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేయటం అనేది దేశాన్ని మొత్తాన్ని నిర్గంతపోయేలాగా చేసింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు రక్షణ లేకపోవటం అనేది ఎంతో మందికి భీతిలు చేసింది.
దీనికి నిరసనగా జాతీయ IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో నాయకత్వం స్పందించి అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. 14వ తేదీ రాత్రి నిరసన చేస్తున్న వైద్యులపై రౌడీ మూకలు దాడి చేసి విచక్షణారహితంగా గాయపరచడం మరొక అమానుషమైన చర్య. దీన్ని ఖండిస్తూ దేశంలోని రాష్ట్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపు అనగా 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటలు వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పురస్కరించుకొని ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని వైద్యులందరూ రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలను నిలిపివేస్తున్నారు. అత్యవసర సేవలను మాత్రం తీసుకుంటాం, ఎమర్జెన్సీ సేవలు అందిస్తాం. కానీ మా నిరసనను మీరు అర్థం చేసుకొని మాకు సహకరించి మాకు అండగా ఉండాలని, మమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. మీరు ఇబ్బంది పడకూడదని ముందుగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అద్దంకి పట్టణంలో NSP కాలనీ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. క్యాంటీన్లో స్వయంగా మంత్రి తన చేతుల మీదుగా అల్పాహారాన్ని వడ్డించారు. గతంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రద్దు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగా రాష్ట్రం మొత్తం అన్న క్యాంటీన్ను ప్రారంభించామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలను తీసుకువస్తుందన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సొంత లాభసాటి వ్యవస్థగా విద్యుత్ శాఖను వాడుకున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే NTPC వారితో ఒప్పందం కుదుర్చుకొని 300 కిలోవాట్లు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ పలు సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగిందన్నమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దున టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మనం ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలామంది అడిగారు ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటా ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్ సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కరు కూడా చేయలేదు. ఒక NTPC వాళ్ళతోటి ఒక ఒప్పందం జరిగింది. మీరు కూడా చూసి ఉంటారు, పత్రికల్లో వచ్చింది. 300 కిలోవాట్స్ యూనిట్ల పైన కాల్చే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లు, ఫస్ట్ అయినా కలెక్టర్ ఆఫీసులు, SP ఆఫీసులు, జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మనందరం చూస్తూ ఉన్నాం. పంచాయతీల్లో కానీ లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టట్లేదని చెప్పి కరెంటు కట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం. తర్వాత ప్రధానమంత్రి గారిది ఇంకోటి ఉంది, సూర్య గారు అని చెప్పి, దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటారంటే దాదాపు 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ
ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 46,000 విద్యుత్ కనెక్షన్లు, అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మెటీరియల్ కొనేసాము. అవన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే దానికోసం పూర్తి చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆర్డీఎస్ ద్వారా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా 3 ఫేజ్ ఇవ్వాలి. అదేవిధంగా అగ్రికల్చర్కి 9 గంటలు సపరేట్ ఫీడర్లు సపరేట్ చేసి 3 ఫేజులు కరెంటు 24 గంటలు ఇవ్వాలి. అన్నా క్యాంటీన్లో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేసి తోడ్పాటు అందజేయాలని అన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి ₹1,00,000 విరాళాల చెక్కును మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలను రమణారెడ్డి సత్కరించారు. కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీస్ వద్ద అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం పేద వర్గాల ప్రజలకు స్వయంగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా అల్పాహారాన్ని వడ్డించారు. అన్నా క్యాంటీన్లలో అల్పాహారం తింటున్న ప్రజల నుండి కలెక్టర్ తమీం అన్సారియా ఏ పనులు చేస్తారు, ఆహారం ఎలా ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో స్వయంగా మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర నాయకులు అల్పాహారాన్ని తీసుకున్నారు. చీమకుర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ను సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. క్యాంటీన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించారు. పదార్థాల నాణ్యతను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పేదలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. స్వస్తిరస్తునః స్వస్త్రజం శన్నోస్తు దైవీ స్వస్తిరస్తు ఆమె కొట్టేసి ఇక్కడే వస్తుంది కొట్టు దైవీ స్వస్తి ఆమె స్వస్తి వస్తున్న పళ్ళాలు తీస్తున్నాం. పళ్ళాలి వెనక చేతులు ఉన్నాయి కొట్టేసి అంతే. గాతుం యజ్ఞాయ కొట్టేసి అంతే. గాతుం యజ్ఞ ఈరోజు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారు. ఇది సంక్షేమ కార్యక్రమంలో చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. పేదవారికి ₹5 మంచి భోజనం 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఇది చాలా మందికి ఉపయోగపడేది. బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశంలో చాలామంది వేజ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది. పోయినసారి చాలా సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ ఈ అన్నా క్యాంటీను.
ఈరోజు పేద ప్రజల కోసము ఇది పునఃప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారనేది మనం అందరం గమనించుకోవాలి. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి, ఈ కార్యక్రమం ఓపెనింగ్కి కలెక్టర్ గారికి వచ్చినందుకు, ఇక్కడ ఉన్న మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే కాలంలో డొనేషన్స్ ఇలాంటి మంచి కార్యక్రమం అంటే పేదలకి అన్నం పెట్టే కార్యక్రమానికి చాలామంది డొనేషన్స్ ఇస్తే అది చాలా బాగుంటుందని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆరాధన ఐశ్వర్యాన్ని, ఐదవతనాన్ని అందిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానంలో ధర్మనిధి వేదికపై దేవీ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. శ్రావణ మాసం సోమవారాలలో శివ పూజ, మంగళవారాలలో మంగళగౌరీ పూజ సర్వోత్కృష్టమైనవని అన్నారు. ఆది పరాశక్తి అనుగ్రహంతో సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి ఆరాధన వాక్కు, ఐశ్వర్యాన్ని, శక్తిని ఇస్తుందని అన్నారు. శ్రీశైలం శిఖర దర్శనం మోక్షదాయకమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్థానం తరపున స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం. ముఖ్యంగా ముత్తైదువులకి ఇది ప్రియమైనటువంటి మాసం. ఎందుకంటే మనకి ఆదాయ వనరుల కోసం మహాలక్ష్మి ఆరాధన చేయటం, అలానే వీళ్ళకి ముత్తైదత్వం ఏదైతే ఐదవతనం ఉంటుందో, సౌభాగ్యం ఉంటుందో, ఆ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాలు కూడా చూసుకునేటటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అలానే శివుడికి, పార్వతీదేవికి చేసేటటువంటి ఆరాధన కూడా ఈ మాసంలో ముఖ్యమైనది అన్నటువంటి విషయం కూడా మనకి ఈ మాసం ద్వారా తెలుస్తుంది. అందుకనే ఈ మాసంలో ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకాలు చేయటం, అలానే భస్మధారణ చేయటం, ఇవన్నీ కూడా మనం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. మనకి విభూది అని అంటే మనందరం ఏమనుకుంటాం, ఈ విభూతి నా దగ్గర ఏముందయా విభూతి అంటాం. నా దగ్గర ఏముందయా విభూతి అంటే నా దగ్గర ఐశ్వర్యం ఉన్నట్లేనక్క. మన దగ్గర ఎంత సంపద ఉన్నా సరే మనం కనుక జ్ఞానం కనుక లేదనుకోండి, ఆ జ్ఞానం లేకపోతే ఆ సంపదని దేనికి వినియోగిస్తామన్నది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి సంపద ఉండాలి. ఆ సంపద కూడా జ్ఞానంతో కూడిన సంపద ఉందనుకోండి, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. భగవంతుడికి సంబంధించినటువంటి కైంకర్యాలకు మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా వెచ్చిస్తాం. ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సేవకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనిషికి కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా జ్ఞాన సంపద. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మనకి హయగ్రీవుడు జన్మించినటువంటి మాసంగా కూడా ఇది మనం చేసుకుంటాం. ఆ వరలక్ష్మీదేవిని, ఆ అమ్మని చక్కగా ఒక విగ్రహ రూపంలో తయారు చేసుకొని అమ్మ వరాలు ఇవ్వు తల్లి అని చెప్పి సాక్షాత్తు ఆ పార్వతీదేవిని వరలక్ష్మిగా తయారు చేసి మనం ఆరాధన చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఇది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా త్రిపుండ ధారణ అనేది ముఖ్యం. ఎందుకంటే బ్రహ్మ రాసినటువంటి రాతని ఎవడూ మార్చలేడు అని అంటారు. కానీ బ్రహ్మ రాసినటువంటి రాతను మార్చగలిగినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే. అందుకనే ఈ లలాటం మీద మనం ఎందుకని త్రిపుండరాలు ఎందుకు దీని మీద పెట్టుకుంటామంటే, ఈ త్రిపుండరాలని కనుక మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ హర్షిణి జూనియర్ కాలేజీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ క్రీడా క్యాప్ విజేతలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్లు విజేతలకు బహుమతులు అందజేశారు. మధ్యపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద గల శ్రీ హర్షిణి క్యాంపస్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అధ్యక్షత వహించారు. జిల్లాలో హర్షిణి విద్యా సంస్థ ఒక ప్రాచుర్యం కలిగిన సంస్థ అని ఎంపీ కొనియాడారు. సంవత్సరానికి సుమారు 7,000 మంది విద్యార్థులకు చక్కటి విద్యా బుద్ధులు నేర్పి ఉద్యోగాల కోసం బయటకు పంపిస్తున్నారని అన్నారు. దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాజకీయ రంగంలో కూడా రాణించడం కోసం భవిష్యత్తులో మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉందని అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ క్రీడా కాప్లను క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
సుస్థిరమైనటువంటి మనసుల్లో నింపుకోవడానికి ఇచ్చినటువంటి శ్రీహరిశ్రీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే ముగ్గురు మహానాయకులు ప్రకాశం జిల్లాలో ఒక ముగ్గురు మహానాయకులు ఒకే డయాస్ మీద రావటం, ఒకే ఫంక్షన్కి రావటం మనం పిలవగానే ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తీరిక చేసుకొని మనం పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, పూజ్యులు, అజాత శత్రువుగా అందరి చేత పిలువబడేటువంటి మహానాయకులు శ్రీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అద్వితీయమైన విజయాన్ని అందించినటువంటి గొప్ప నేత. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం అద్భుతమైన అభివృద్ధిలో పరుగులు తీస్తుందంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. సంతనూతలపాడు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఒక మంచి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి కార్యక్రమానికి రావటం స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. ఇంత అద్భుతమైన కాలేజ్లో వాతావరణంలో ఇంత అద్భుతమైన స్టూడెంట్స్ మధ్య మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ ఏదైనా కానీ మీరు ఎప్పుడు బాగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ ఉన్నారంటే మా స్టూడెంట్ డేస్. సో అందుకని ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ దట్ స్టూడెంట్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దీన్ని మీరు ఎంజాయ్ చేసుకోవాలా, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్గా ప్రజెంట్ ఎంజాయ్ చేసుకోవాలా. ఫ్యూచర్ని గురించి మీరు సాక్రిఫైస్ చేసుకొని మీరు కష్టపడితే మీరు రాబోయే లైఫ్లో విల్ బీ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికి కూడా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటా, వాళ్ళందరూ యంగ్స్టర్స్, ఐ బికమ్ ఓల్డ్ 70+. బట్ ఆల్వేస్ ఐ టెల్ వన్ థింగ్, బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్, లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి కాబట్టి మరలా వస్తాం. రవికుమార్ గారి విద్యా సంస్థలు ఒంగోలు, ఏడుగుండపాడు, అద్దంకి, మాటూరులో కూడా చాలా విద్యా సంస్థలు కూడా నడుపుతూ దాదాపు 6,000-7,000 మంది స్టూడెంట్స్ వారు ఇంతమంది మేనేజ్ చేస్తున్నారని అంటే, మేము పొలిటికల్ లైఫ్లో వచ్చినప్పటి నుంచి కూడా రవికుమార్ గారి కాలేజీలకు చాలాసార్లుగా వెళ్ళిన్నాం. చాలా చక్కగా కూడా వారు కంట్రోల్, ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్ అన్ని కూడా ఉత్సాహపరుస్తూ వారికి కావాల్సిన అవసరాలు కూడా తీర్చుతూ చక్కగా మేనేజ్ చేస్తున్న రవికుమార్ గారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబ తరపున నేను అభినందిస్తూ, వారికి రాబోయే రోజుల్లో విద్యా సంస్థలు కాదు పొలిటికల్ లైఫ్ కూడా రావాలనేది కూడా చెప్తూ, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు వారికి ఎక్కువగా మెండుగా ఉంటాయని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఇంత ఫ్రీగా నడుస్తున్నామన్నా, ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నామన్నా, ఇంత ఫ్రీగా తిరుగుతూ అన్నీ ఉన్నాము అంటే ఎంతోమంది త్యాగము ఈరోజు అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతోమంది జైల్లో ఉండి అట్లనే చనిపోయారు మన దేశం కోసం. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరం కూడా తలుచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజుండే ఒక పొద్దున్న నుంచి పేరెంట్స్లో ఒక మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మన అర్చనీరావు గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కాలేజీకి రావాలి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచారు. ఎప్పుడు కూడా హర్షిని కాలేజ్ అంటే మా కాలేజీ, మా కాలేజీ అంటే హర్షిని కాలేజ్ అని చెప్పే ఒక స్వతంత్రం ఉండేది మా అందరికి కూడా. ఎందుకంటే రవి గారు మొన్న జస్ట్లో మిస్ అయింది, లేకపోతే మా పక్కనే శాసనసభ్యుడిగా ఉండేవాడు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండేవాడు. ప్రయత్నం చేశాం, కాకపోతే దేవుడు ఇంకా కరుణించలా.
నెక్స్ట్ అనేది ఫ్యూచర్ అనేది వస్తుంది. తప్పకుండా కూడా ఆయన మంచి పొజిషన్లో రాజకీయాల్లో చూడాలనేదే మా ఉద్దేశం కూడా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎంతోమందితోటి సంబంధాలు ఉండే వ్యక్తి, అలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేసి ఆయన్ని కూడా రాజకీయాల్లో ఒక స్థానం కల్పించే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాలేజెస్లో ఎంత డిసిప్లిన్గా చేస్తున్నారో దాని పద్ధతిగా మీ అందరూ కూడా కష్టపడండి. ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి, తల్లిదండ్రులకి మంచి పేరు తెప్పియండి. అందరూ కూడా మీరు కూడా ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మరోసారి రవికుమార్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ కూర్చోవాలి. కెప్టెన్ నాన్న కూర్చోవాలి. కెప్టెన్ వరకు 68 రన్స్ వేస్తున్నారు 28 బాల్స్ లో. ఆ వెనక అందుకోవడానికి పిల్లలు రెడీ పెట్టండి మాస్టర్. కేవలం ధన్యవాదాలు తెలియజేస్తాం. కలకత్తాలో 2వ సంవత్సరం పీజీ చదువుతున్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనలో నిందితులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ శ్రావ్య డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయాలని, ఇటీవల హాస్పిటల్పై జరుగుతున్న దాడులను ఖండించాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద జోడాలు ధర్నా చేశారని అన్నారు. ఆగస్టు 9వ తేదీన కలకత్తాలో ఒక మహిళా డాక్టర్పై విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రావ్య అన్నారు. చనిపోయిన డాక్టర్కు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని, అక్కడ ఆందోళన చేస్తున్న డాక్టర్లపై రౌడీ మూకలు 3000 మంది ఆసుపత్రిలో చొరబడి గందరగోళం సృష్టించారని, అయినా పోలీసులు ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే డాక్టర్లపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శృతి, డాక్టర్ అర్జున్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖు కోల్కతాలో అతి దారుణంగా ఒక పీజీ సెకండ్ ఇయర్ మహిళను రేప్ చేసి దారుణంగా చంపబడింది. ఇప్పటిదాకా నిందితుల్ని ఎవరూ అరెస్ట్ చేయలేదు, కనీసం కనుక్కోలేదు. ఇంతవరకు సిబిఐకి అప్పచెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎంత మాత్రం అది ఇన్వెస్టిగేషన్ చేశారో మాకైతే తెలీదు. ఆగస్టు 14వ తారీఖు కోల్కతాలో ఈ దారుణానికి పాల్పడిన వాళ్ళ మీద ఎవరైతే స్ట్రైక్కి దిగారో అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణంగా 3000 మెంబర్స్ మాబ్ వచ్చి వాళ్ళ మీద దారుణంగా దాడి చేయబడింది. ఎవరూ నోరు తెరవట్లేదు అక్కడున్న గవర్నమెంట్. వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికీ ఆ నిందితులు ఎవరో అతి త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అతి దారుణంగా శిక్షించాలి. ఎవరికైనా ఏ మగవాడికైనా ఒక అమ్మాయి గురించి చెడుగా ఆలోచించినప్పుడు ఈ కఠినమైన శిక్షను గుర్తించి ఫర్దర్గా ఎవరికి జరగకుండా ఉండాలని మా కాలేజ్లో ఏంటంటే ఓపీడీస్, ఎలెక్టివ్స్, ఎమర్జెన్సీస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి ఆపివేస్తున్నాం. జనరల్గా ఒక 2 డేస్ బ్యాక్ నుంచి అన్ని స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో అన్నిటి వాటిలోని ఓపీడీస్ ఆపేశారు, ఎమర్జెన్సీస్ కూడా ఆపేశారు. మా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే రేప్ చేశారో వాళ్ళకి త్వరగా రియాక్షన్ తీసుకొని దాని ద్వారా ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలన్నదే మా యాక్ట్. రేపు పొద్దున ఇంకొకరికి ఎవరికైనా కూడా ఏ అమ్మాయికైనా ఇలాంటి జరిగితే వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి ఫర్దర్గా ఎక్కడా జరగకుండా చూడాల్సిందే అనేదే మా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుమల్లి వెంకటరావు ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈఎన్టీ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యాలయంలోని దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ట్రస్ట్ కార్యాలయానికి 5 కుర్చీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో కుర్ర ప్రసాద్ బాబు, కొట్టే శ్రీనివాసరావు, ముత్యాల రామకృష్ణ, ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా, షహనాజ్, యాదాల రాధాకృష్ణమూర్తి, సోమ శ్రీనివాసరావు, రాజేష్, మేడిసిటి సుబ్బారావు, నరహరి సాంబయ్య, కంచర్ల వీరస్వామి,
సోమ శ్రీనివాసరావు, రాయని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఉంటాను. ఇంటర్ ఓకే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెంకటరావు గారి అధ్యక్షుడు సమక్షంలో ఆధ్వర్యంలో మరి అభిమానుల సమక్షంలో ఈ జిల్లా వారం రోజుల పాటు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు సూర్య దివ్యాంగుల ఆశ్రమం నందు ఫ్రూట్స్, చైర్లు, వాళ్ళకి కావాల్సిన ఇతర బ్రెడ్ మొదలగున్నవి వాళ్ళకి అందించడం జరిగింది. ఇలా చిరంజీవి గారి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, ఫ్యాన్స్ అందరూ పాల్గొనటం ఎంతో అందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాగే మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలని నిర్వహించాలని అఖిల భారత చిరంజీవిత ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా వరల్డ్ వైడ్గా ఈ రోజు నుంచి మెగా వారోత్సవాలు స్టార్ట్ అయిన ప్రపంచవ్యాప్తంగా కూడా దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మేము మొదటిగా ఒంగోలులో ఈరోజు సూర్య దివ్యాంగుల ట్రస్టు ఆశ్రమంలో ట్రస్టీలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అంగవైకల్యానికి సంబంధించిన అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఈరోజు ఫ్రూట్స్ కానీ బ్రెడ్స్ అలాగే వీళ్ళకి వాంటెడ్గా ఉన్నటువంటి మా మిత్రులు చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటమైంది. ఈ రోజు నుండి ఇంకా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, రేపు మొక్కలు నాటే కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వృద్ధులకు చీరలు పంపిణీ, అలాగే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెగా సెలబ్రేషన్స్ ఇలా నిరంతరప్రాయంగా వారం రోజుల పాటు, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆగస్టు 22 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులకి ఒక ఆరాధ్యమైనటువంటి అన్నయ్య చిరంజీవి గారి పండుగ. ఈ పండుగలో ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నగారికి చిరంజీవి గారంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు ఆయన జీవితం అంతా సేవా దృక్పథానికే పరిమితమై ఈ రోజున ఇటీవల సంభవించిన దుర్ఘటన వయనాడులో కూడా ఆ కొండ తీరలు విరిగిపడిన సందర్భంలో ₹1 కోటి కూడా విరాళం ఇచ్చి ఎక్కడ ఆపద ఉంటుందో, ఎక్కడ దుర్ఘటన ఉంటుందో అక్కడ చిరంజీవి కుటుంబం ఉంటుందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆయన అభిమానిని. నేను స్కూల్ చదువుతున్నప్పుడు మెగాస్టార్ అంటే మనకు పూనకం వచ్చేదన్నమాట. ఒకేసారి ఆయన ప్రతి ఒక్క సినిమా వదిలిపెట్టకుండా బ్లాక్లో కూడా టికెట్ కొని మరీ సినిమా చూసేవాళ్ళం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు నేను ఒక దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్లో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలా మా ట్రస్ట్కు ఎంచుకొని మొట్టమొదటి కార్యక్రమం అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో పర్తూరి గార్డెన్స్లో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అద్దంకి మండల కన్వీనర్ మంచెళ్ల లక్ష్మీ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. అద్దంకి పట్టణ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు కమిటీని నియమించారు. ఈ కమిటీ లక్ష్యం వాజ్పేయి పుట్టినరోజు డిసెంబర్ 25న 2024 విగ్రహావిష్కరణ జరుగుతుందని తీర్మానం చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పత్తూరి శ్రీనివాసరావు, కన్వీనర్ బంగారు బాబు, కోరపాటి సుబ్బారావు, తమ్మన శ్రీను, తిరుపతి రెడ్డి, గురుస్వామి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పత్తూరి శ్రీనివాసరావు గారికి, అద్దంకి మండల రూరల్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం గారికి, కన్వీనర్ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలో శ్రీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఏర్పాటు కోసం మరి ఏర్పాటు కమిటీ ఒకటి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి ఆ కమిటీతో అతి త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారి వద్దకు వెళ్లి ఈ యొక్క
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అహాన్ని వేడండి, మంచి అనే వెలుగు వైపు అడుగులు వేయండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.